హలో, ఈరోజు మనం గరం మసాలా చేసుకుంటున్నాం కదమ్మా. చాలా సింపుల్గా, అంటే నాకు కూడా తెలియదండి అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారో. నిజం ఒప్పుకోవాలి కాబట్టి మా అత్తమ్మ చేసి ఇచ్చేది నాకు. ఇప్పుడైతే నేను మా అత్తమ్మని అడగట్లేదు, ఆ అత్తమ్మ ఇక్కడ ఉన్న మా అత్తమ్మ చేస్తుంది కాబట్టి మనం ఈరోజు గరం మసాలా ఏమేమి వేస్తామో అవన్నీ తెలుసుకుందాం. అమ్మ చెప్పు. ఇవి లవంగాలు, చెక్క, సాజీరా, జాజికాయ, యాలక్కాయలు, ఇవి మొత్తం ఒక దాంట్లో వేసి పొడి చేసుకోవాలి. ఘాటు ఉంటుంది, ఈజీగా ఉంటుంది. కొంచెమే చేసుకోవాలి, ఎక్కువ చేసుకుంటే చాలా రోజులు ఉంటుంది కానీ పవర్ తగ్గిపోతుంది. ఈ కొద్దిగా చేసుకుంటే కొంచెం కొంచెం మటన్లా, చికెన్లా, దేంట్లన్నా వాడుకుంటోళ్ళు వాడుకోవచ్చు. ఈజీ అండి, రోస్ట్ చేసే పని లేదు. డైరెక్ట్గా వేసేసుకొని మిక్సీలో మనం ఒక నెల పైగా వస్తుంది. ఇది టైట్గా ఉన్న కంటైనర్లో పెట్టేసుకొని విడిగా బయట అయినా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అవసరం లేదు, బయటనే ఉంచుకోవాలి. ఆ అరోమా చాలా బాగుంటుంది కర్రీస్లో, అవి చాలా టేస్ట్గా బాగుంటాయి కదమ్మా. బ్యాచులర్స్ కూడా చాలా ఈజీ, వెంటనే అయిపోతుంది. వాళ్ళు కొంతమందికి తొందరగా అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటారు కదమ్మా, అట్లా కష్టము. ఇలా చేసి పెట్టుకుంటే ఈజీ. ఓకే ఓకే, మనం ఎప్పుడు పడితే అప్పుడు చేసుకునేటట్టు ఉంటుంది. సరే, ఇది ఉత్తే అన్నీ వేసేసి గ్రైండర్ చేయాలి. సరే, గ్రైండర్ వేసేసుకుందాం. గరం మసాలా పొడి రెడీ అయిపోయింది. మరీ ఎక్కువ చేసుకోకండి, కొంచెం కొంచెం. ఇది ఇప్పుడు అత్తమ్మ చూపించింది కదా, అంత క్వాంటిటీ చేసుకుంటే ఇంత వస్తుంది మనకి. దీన్ని మనము ఒక 1 month 2 month యూస్ చేసుకోవచ్చు కదా. ఆ అరోమా అనేది పోకుండా మనం మంచిగా స్టోర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది కర్రీస్, టేస్టీగా చాలా బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో, ఇట్లాంటి సింపుల్ రెసిపీతో మళ్ళీ మీతో కలుద్దాం. బాయ్.